బీహెచ్ ఒక్కరే కాదు, నేతలందరిది ఇదే తీరు. అధికారంలో ఉన్నోడు లేనోడు అనే తేడా లేదు. అందరూ ఒకే తాను ముక్కలు. అధికారులపై రంకెలు వేస్తూ ఎడాపెడా నోటు దురుసు ప్రదర్శిస్తారు. గల్లీ లీడర్ల నుంచి పెద్ద స్థాయి నేతలందరితో అధికారులకు పాటలు షరామామూలే. చౌక్ తీసేస్తారు. ఇలా మాట్లాడనియరు. ఏమనుకుంటున్నా ఇది డిక్టేటర్ రాజ్యం అనుకుంటున్నా? ఎవరు చెప్పేటవాడు మాకు ఎన్నెల్ లేదు ఈ రూల్ మీది. మమ్మల్ని మాట్లాడేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తారా భాయ్? ఇంతకీ విహెచ్ ఎందుకు గుస్సా అయ్యారో తెలుసా? తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడానికి వచ్చిన వి హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. సభ నడుస్తున్న పొలిటికల్ పవర్ వర్సెస్ పర్ఫెక్ట్ డ్యూటీ, ఇదే అసలు వివాదానికి కారణం. నేతలకు ఇబ్బంది రానంత వరకు ఓకే, ఒకవేళ తేడా కొట్టిందో వీరంగమే. కరీంనగర్లో ఇటీవల ప్రోటోకాల్ అంశం రచ్చరేపింది. ఎమ్మెల్యే రసమై బాలకిషన్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య చిచ్చు పెట్టింది. ప్రజాసేవకులైన ఈ ఇద్దరు ప్రజల ముందే పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. కరీంనగర్లో జరిగిన డీజీ ధన్మేళాలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి ఈటల రాజేందర్ సాక్షిగా వాగ్వాదానికి దిగారు. డీజీ ధన్మేళా వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు ఈటల, కేటీఆర్ ఫోటోలను మాత్రమే ముద్రించడం వివాదానికి కారణమైంది. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలను ఎందుకు ముద్రించలేదంటూ రసమయ్యి ప్రశ్నించారు. ఏయ్ కలెక్టర్, ఏమిటిది అంటూ రసమై గట్టిగా అరవడంతో సర్ఫరాజ్ అహ్మద్ కు కోపం వచ్చింది. వెంటనే డోంట్ టాక్ లైక్ దిస్ అంటూ కలెక్టర్ వేలు చూపిస్తూ ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్, వినోద్ జోక్యం చేసుకుని ఇద్దరిని శాంతింపజేశారు. ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రవర్తన కూడా వివాదాస్పదమైంది. జనవరిలో విశాఖలో జరిగిన ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనేందుకు జగన్ స్థానిక ఎయిర్పోర్టుకు రాగా ఆయన్ను బయటికి రాకుండా పోలీసులు ఆపడం హై డ్రామాకు దారితీసింది. తొలుత రన్వేపై బైఠాయించిన జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడు అందర్నీ గుర్తుపెట్టుకుంటానని వైసీపీ అధినేత హెచ్చరించారు. ఈ ఫిబ్రవరిలో కూడా జగన్ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా కలెక్టర్కే వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా మూలపాడు దగ్గర జరిగిన బస్సు ప్రమాద బాధితుల్ని పరామర్శించడానికి నందిగామ ఆసుపత్రికి వచ్చిన జగన్ అధికారులతో ఆవేశపూరితంగా మాట్లాడారు. బస్సు డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్టు గురించి అడగడం, రిపోర్టులో ఏమీ లేదని డాక్టర్ సమాధానం చెప్పడంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. వెంటనే డాక్టర్ చేతిలో ఉన్న రిపోర్టును లాగేసుకున్నారు. అక్కడే ఉన్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా అందరూ అవినీతిపరులేనంటూ జగన్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక నిష్పాక్షిక విచారణ జరిపి కలెక్టర్ను కూడా సెంట్రల్ జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. The entire department from police to the collector stands corrupt, stands judgmental, stands we have done all the postmortem was not done. Perfect గా ఎంక్వైరీ చేయిస్తాము. బంగారంగా నిన్ను కూడా సెంట్రల్ జైలు తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇక కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మెల్యే వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసిన ఘటన 2015లో కలకలం రేపింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు దాడి చేశారు. మహిళా అధికారి అనే గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో దూషించారు. వనజాక్షి కేసులో ఎమ్మెల్యే చింతమనేనితో పాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కూడా తనను టార్గెట్ చేశారని వనజాక్షి వాపోయారు. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేని అధికార పార్టీ మనిషి కావడంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే గారి ఆగడాలు ఎక్కడితో ఆగిపోలేదు. మరో ఘటనలో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈయన గారి ప్రవర్తన మాత్రం మారలేదు.
మొత్తానికి అధికార పార్టీ విపక్ష పార్టీ అనే తేడా లేకుండా ప్రజాప్రతినిధులందరికీ అధికారులే టార్గెట్ అవుతున్నారు. నేతల దురుసు ప్రవర్తన కారణంగా ఉద్యోగాలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు సైతం వాపోతున్నారు.